ఎందుకో తెలుసా? ఎక్కడికి వచ్చాక పాటలు పాడదాం అన్నప్పుడల్లా అప్పుడు తీస్తున్నాం. ఏం వస్తుంది అప్పుడు తీస్తే ఆదివారంలో? మనం వారమంతా నేర్చుకొని వచ్చి ఇక్కడ పాడాల. ఏమండి? అందుకని ఎన్ని సంవత్సరాలైనా లేవనో లెగట్లే. ఎక్కడికి? పాట కోసం రావట్లే. వస్తున్నారంటారా? ఎందుకో తెలుసా? ఏ ఎందుకులే, పాడేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే పాడేస్తారులే. మన గొంతేం బాగోదు అనుకుంటాం కదా. నేను కూడా ఫస్ట్ అలాగే అనుకునేటోని, నా గొంతేం బాగుంటుందని. నేను కూడా మొహమాట పడేటోని. అందుకని అక్కడికక్కడ ఎవరైనా పిలిచారనుకోని పాటలకి, సింగర్ వచ్చాడు సింగర్ వచ్చాడు, అరే నాయన నేను సింగర్ని కాదు కానీ దేవుడు ఏదో పాడమంటే పాడాను. అందుకని మొహమాట పడుతూ ఉంటాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అయిపోయిన తర్వాత చే నన్ను ఎంత మర్యాదకు పిలిస్తే నేను వెళ్ళి పాడలేదే. కొన్నిసార్లు నర్వస్గా ఫీల్ అవుతాను. నేను అనుకున్నాను ఒకరోజు ఇలాగే, అర్రే ఈసారి ఎవరు పాటకు పిలిచినా ఖచ్చితంగా పోవాలి, మార్పు నాలో రావాలి. వాళ్ళు ఇచ్చిన గుర్తింపును నేను ఖచ్చితంగా ఏం చేయాలా? దాన్ని కాపాడుకోవాలి. దేవుని మయంపరచడానికే కదా. మరి నీ జీవితంలో ఆ మార్పు ఉందా?